నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ టు ద ఫైనల్ అటెంప్ట్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఈ వీడియోస్ ఏంటంటే ఎవరికైతే ఏపీ హిస్టరీ టఫ్ అనిపిస్తుందో వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా, లైక్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నా. కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో, నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో, ఏమైనా యాడ్ ఆన్ చేయొచ్చా, ఎగ్జాంపుల్స్ ఎక్కువ కావాలా అని చెప్పేసి మీరు కామెంట్స్లో చెప్పండి. ఏం లేదు, మీ సజెషన్స్ వల్ల ఏంటంటే ఛానల్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేద్దాము అని, అండ్ సో దట్ దీనివల్ల ఏంటంటే మిగతా ఆస్పిరెంట్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంప్రూవ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ 23 సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రస్ట్. ఎలానా నేను ఈ ఏపీ హిస్టరీ సిరీస్ని కంప్లీట్ చేయడానికి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. థ్యాంక్ యూ అ లాట్. సో ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో మనం మౌర్యన్ ఎంపైర్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. మౌర్యన్ ఎంపైర్ ఆంధ్ర తెలంగాణ ఎలా రూల్ చేసింది, దానికి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏంటి అనేవి చూసాం. సో ఓవరాల్గా ఒక కంక్లూజన్ ఏంటంటే మౌర్యన్ ఎంపైర్ ఇన్ఫ్లుయెన్స్ మన తెలుగు రీజన్స్ మీద స్ట్రాంగ్గా ఉంది అని కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, ఆర్కియలాజికల్ అన్నీ ప్రూవ్ చేస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అయ్యాక మన ఆంధ్ర తెలంగాణలో ఏం జరిగింది? శాతవాహనులు డైరెక్ట్గా పవర్లోకి వచ్చారా అంటే లేదు. మధ్యలో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ ఉంది. సెంట్రల్ అథారిటీ వీక్ అవ్వడం వల్ల తెలంగాణ, రాయలసీమ, కోస్టల్ ఆంధ్రలో చాలా స్మాల్ కింగ్డమ్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఈ కింగ్డమ్స్ గురించి మనకి కంప్లీట్ హిస్టరీ లేకపోయినా కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, ఎక్స్కవేషన్స్ ద్వారా కొన్ని వాల్యుబుల్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఈరోజు మన వీడియోలో మౌర్యన్ ఎంపైర్ తర్వాత ఆంధ్ర తెలంగాణలో వచ్చిన స్మాల్ కింగ్డమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పింది ఇంట్రొడక్షన్ అనమాట. ఎవిడెన్స్ ఇండికేట్స్ దట్ న్యూమరస్ స్మాల్ కింగ్డమ్స్ ఎమర్జ్డ్ ఇన్ తెలంగాణ, రాయలసీమ అండ్ ఆంధ్ర. సో సెంట్రల్ అథారిటీ వీక్ అవ్వడం వల్ల ఈ స్మాల్ కింగ్డమ్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి అనమాట. హవెవర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ కింగ్డమ్స్ ఈజ్ ల్యాకింగ్. సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ దొరికింది. సో ప్రొఫెసర్ పరబ్రహ్మ శాస్త్రి సజెస్టెడ్ దట్ దీస్ వర్ ఆల్ స్మాల్ రిపబ్లికన్ స్టేట్స్. Eventually, the Satavahanas conquered these states, integrating them to their vast kingdom. సో ప్రొఫెసర్ పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం ఏంటంటే ఈ కింగ్డమ్స్ అన్ని మొనార్కీ కాకపోవచ్చు అంట. కొన్ని లైక్ రిపబ్లికన్ స్టేట్స్ అయి ఉండొచ్చు. రిపబ్లికన్ అంటే ప్రెసెంట్ డెమోక్రసీ కాదు, అంటే ఒక ఫ్యామిలీ కింగ్ కాకుండా లీడర్స్ కలిసి అడ్మినిస్ట్రేషన్ చేసే సిస్టమ్ అనమాట. లైక్ ఒక లీడర్స్ అనవచ్చు, ఫ్యామిలీలో మెంబర్స్ అయినా, లేకపోతే ఎల్డర్స్, చీఫ్స్, వీళ్ళందరూ కలిసి తీసుకునే డెసిషన్స్ అనమాట అవన్నీ. ఏన్షియంట్ ఇండియాలో వజ్జీ కాన్ఫెడరసీ గురించి మనం వినే ఉంటాం. అక్కడ కింగ్స్ కన్నా ఏంటంటే అసెంబ్లీస్ ఇంపార్టెంట్. అలాంటి సిస్టమ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఉండొచ్చు అని హిస్టోరియన్స్ ఒక్క ఒపీనియన్ అనమాట. ఈ కింగ్డమ్స్ చాలా రోజులు ఇండిపెండెంట్గా ఏం లేవు. లేటర్ ఏంటంటే శాతవాహన స్ట్రాంగ్ ఆర్మీతో ఒక్కొక్కటి కాంకర్ చేసి ఫైనల్గా అన్ని కలిపి ఒక పవర్ఫుల్ శాతవాహన ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్, కింగ్డమ్స్ ఇన్ తెలంగాణ. ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అండ్ బిఫోర్ ద రైజ్ ఆఫ్ శాతవాహనాస్, many small kingdoms flourished across Telangana. Below is information about some of these kingdoms. ఏం కింగ్డమ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కోటిలింగాల కింగ్డమ్ అనమాట. కోటిలింగాల ఈజ్ అన్ ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్ located on the banks of Godavari river in Jagityala district of Telangana. Excavations at this site have uncovered copper, lead and 14 coins minted by pre-Satavahana kings. సో కోటిలింగాల ఏపీపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ తెలంగాణ జగిత్యాల డిస్ట్రిక్ట్లో గోదావరి రివర్ పక్కన ఉందన్నమాట. 14 కాయిన్స్. ఇక్కడ 14 అంటే ఏంటంటే ప్యూర్ మెటల్ ఏం కాదు, ఇది లైక్ కాపర్, టిన్, లెడ్ మిక్స్ చేసి తయారు చేసే ఒక ఎల్లాయ్ అనమాట. చీప్ మెటల్ కాబట్టి ఎక్కువ డైలీ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేసేవారు ఇవి 14 కాయిన్స్ అంటే. కాయిన్స్ మీద కింగ్స్ నేమ్స్ రాయడం ఏన్షియంట్ పీరియడ్లో చాలా కామన్ అనమాట. These coins bear the names of kings Mahatala Veera Gobada, Mahatalavara Samagopa, inscribed in Brahmin script. సో కాయిన్స్ మీద కింగ్స్ నేమ్స్ రాయడం ఏన్షియంట్ పీరియడ్లో కామన్ అనమాట. కోటిలింగాల కాయిన్స్ మీద 2 నేమ్స్ దొరికాయి మనకి, గోబాద, సామగోప అని. అంటే శాతవాహనుల ముందు ఈ రూలర్స్ ఇక్కడ రూల్ చేశారని ఒక ఎవిడెన్స్ అనమాట ఇది. అండ్ దీస్ కాయిన్స్ ఆర్ ఇన్స్క్రిప్టెడ్ ఇన్ బ్రాహ్మణ్ స్క్రిప్ట్. గుర్తుంది కదా మీకు? రిమెంబర్, అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ కూడా బ్రాహ్మీ స్క్రిప్ట్లోనే ఉంటాయి మనకి. అకార్డింగ్ టు ప్రొఫెసర్ పివి పరబ్రహ్మ శాస్త్రి, ద శాతవాహనాస్ యూసర్ప్డ్ పవర్ ఫ్రమ్ సామగోప and established their kingdom in Kotilingala. His viewpoint may stem from the fact that the name of Samagopa appears overstrike
బై దీస్ శాతవాహన ఆన్ ద కాయిన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూసర్ప్డ్. ఇక్కడ మెయిన్ ఒకటి చిన్న వర్డ్ మనం నేర్చుకోవాల్సింది యూసర్ప్డ్ అంటాం దీన్ని. సింపుల్గా చెప్పాలంటే ఫోర్స్గా పవర్ని తీసుకోవడం అనమాట. అంటే పీస్ఫుల్గా థ్రోన్ ఇవ్వలేదు, మిలిటరీ స్ట్రెంత్తో కింగ్డమ్ని ఆక్యుపై చేశారు. సో ప్రొఫెసర్ పరబ్రహ్మ శాస్త్రి ఒక అబ్జర్వేషన్ చేశారు ఏంటంటే కొన్ని కాయిన్స్లో సామగొప్పని స్ట్రైక్ చేసి ఈ శాతవాహన నేమ్ అనేది మనం చూస్తున్నామంట. అంటే ఓల్డ్ రూలర్ని రిమూవ్ చేసి న్యూ రూలర్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేసినట్టు హిస్టోరియన్స్ కంక్లూడ్ చేస్తున్నారు. ఏన్షియంట్ పీరియడ్లో న్యూ కాయిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కాస్ట్లీ, కాబట్టి ఓల్డ్ కాయిన్స్ని తీసుకొని ఓల్డ్ కింగ్ నేమ్ని స్ట్రైక్ చేసి న్యూ కింగ్ నేమ్ ప్రింట్ చేసేవారనమాట. దీన్ని ఓవర్ స్ట్రక్ కాయిన్స్ అంటారు. ఇమాజిన్ చేయండి, మీ దగ్గరలో ఓల్డ్ నోట్బుక్ ఉంది, దానిలో ఓల్డ్ నేమ్ ఎరైజ్ చేసి మీ నేమ్ రాయడం లాగా అనమాట ఇదొకటి. నెక్స్ట్ కింగ్డమ్ షబాక కింగ్డమ్. రిమైన్స్ ఆఫ్ ది షబాక కింగ్డమ్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఎట్ పెద్దబంకూరు and Dhulikata in the Peddapalli district of Telangana. Excavations revealed coins inscribed with the names of King Silakasu, written in Brahmi script, indicating his ఇది కూడా బ్రాహ్మీ స్క్రిప్ట్ అనమాట, indicating his rule over the region before the Satavahanas. Ultimately, the Satavahanas conquered this kingdom. సో షాబాక కింగ్డమ్ది ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది అంటే పెద్దబంకూరు అండ్ ధూళికట్ట అనమాట. ఇది ఎక్కడ అంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణలో ఉంది. ఎక్స్కవేషన్స్లో మనకి సిలకాసు అనే కింగ్ పేరు ఉన్న కాయిన్స్ దొరికాయి. అంటే సిలకాసు అనే రూలర్ ఈ ఏరియాని రూల్ చేశాడు అని తెలుస్తుంది మనకి. అల్టిమేట్లీ షబాక కింగ్డమ్ ఇండిపెండెంట్గా స్టార్ట్ అయిన లేటర్ శాతవాహనాస్ కాంక్వెస్ట్లో కలిసిపోయిందనమాట. నెక్స్ట్ మహిషాక కింగ్డమ్. మహిషాక కింగ్డమ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద నల్గొండ, మహబూబ్ నగర్ districts during the pre-Satavahana period. King Kharavela, who ruled Kalinga, adopted the title Mahamahishkadapati, which means Lord of Mahamahishaka. This title suggests that he may have conquered the kingdom. Following Kharavela's rule, the Mahishaka kingdom came under Satavahana control. మహిషాక కింగ్డమ్ ప్రజెంట్ తెలంగాణలో నల్గొండ, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉందని చెప్తున్నారనమాట. ఇది డ్యూరింగ్ ప్రీ శాతవాహన పీరియడ్. అండ్ కళింగ కింగ్ గుర్తుంది కదా కారవెల, ఒక టైటిల్ యూజ్ చేశాడు మహామహిష్కధిపతి. మహా అంటే గ్రేట్, మహిష్క అంటే కింగ్డమ్, అధిపతి అంటే లార్డ్, గ్రేట్ లార్డ్ ఆఫ్ మహిషక. సో ఎవరైనా కింగ్ ఒక ఏరియా టైటిల్ యూజ్ చేస్తున్నాడు అంటే ఆ ఏరియా మీద విక్టరీ అచీవ్ చేసి ఉండొచ్చు. కాబట్టి కారవెల మహిషకని కాంకర్ చేసి ఉండొచ్చు అని హిస్టోరియన్స్ చెప్తున్నారు. లేటర్ మహిషక కింగ్డమ్ కూడా శాతవాహన కంట్రోల్లోకి వచ్చేసింది అనమాట. నెక్స్ట్ కింగ్డమ్స్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర. Several small kingdoms emerged in various parts of coastal Andhra after the Mauryans and before the Satavahanas. Here are a few of them briefly discussed. సో ఇప్పుడు మనం ఏంటంటే కోస్టల్ ఆంధ్రాలో, ఇందాక మనం ఏం చూసామంటే తెలంగాణవి చూసాం, ఇప్పుడు కోస్టల్ ఆంధ్రాలో చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చి సదా కింగ్డమ్. The Sada kingdom ruled coastal Andhra during the 1st century BC and the 1st century AD with Danyakataka as its capital. Danyakataka was also known as Deepalakonda, Deepaladibba, Deepaladinne. The kings of Sada dynasty were Jains and claimed descent from Mahameghavarma, suggesting a possible connection to Kharavela, another Jain who belonged to Mahameghavarman dynasty. The following kings are known to belong to this dynasty based on the inscriptions and coins. So ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మౌర్యన్ ఎంపైర్ డిక్లైన్ అయ్యాక తెలంగాణలోనే కాదు కోస్టల్ ఆంధ్రాలో కూడా చాలా స్మాల్ కింగ్డమ్స్ డెవలప్ అయ్యాయని చూసాం. అందులో ఫస్ట్ వచ్చి సదా కింగ్డమ్ అనమాట. అంటే సదా కింగ్డమ్ అప్రాక్సిమేట్లీ 1st century BC టు 1st century AD వరకు కోస్టల్ ఆంధ్రాని రూల్ చేసిందని చెప్తున్నారు. ఇది శాతవాహనాస్ కన్నా ముందు ఇంపార్టెంట్ లోకల్ కింగ్డమ్ అనమాట. ధాన్యకటక అనేది సదా కింగ్డమ్ యొక్క క్యాపిటల్. క్యాపిటల్ అంటే తెలుసు కదా, రాజ్ అడ్మినిస్ట్రేషన్ నడిపిన మెయిన్ సిటీ అనమాట. ధాన్యకటక అనేది వేరే నేమ్స్ కూడా ఉన్నాయి. దీన్నే మనం దీపాల దిన్నే, దీపాల దిబ్బే అని చెప్పేసి అంటున్నారు. సదా డైనాసిటీ రూలర్స్ జైన్ రిలీజన్ని ఫాలో చేసేవారు అనమాట. అంటే అప్పట్లో ఆంధ్రాలో బుద్ధిజం మాత్రమే కాదు జైనిజం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేదని చూపిస్తుంది ఇక్కడ. వీళ్ళు తాము మహామేఘవర్మన్ వంశం నుంచి వచ్చాము అని చెప్పుకుంటున్నారు. ఎందుకు అలా చెప్పారంటే పవర్ఫుల్ రూలర్స్తో కనెక్షన్ చూపించుకుంటే ప్రెస్టేజ్ పెరిగేది, అందుకే ఇలా లీనియర్ క్లెయిమ్ చేసేవారు. మహామేఘవర్మన్ టైటిల్ని కలిగిన రూలర్ కారవెల కూడా యూజ్ చేశాడు. కాబట్టి హిస్టోరియన్ సదా రూలర్స్ని కళింగ రూలర్స్తో రిలేషన్ ఉండొచ్చు అని అనుకుంటున్నారనమాట. అండ్ దీంట్లో మెన్షన్ చేసిన కింగ్స్ శ్రీ సదా. An inscription at Guntupalli in Eluru district mentions King Sri Sada, who holds the title Mahameghavahana.
అండ్ కళింగ మహిషాకధిపతి. లైక్ గుంటపల్లి ఇన్స్క్రిప్షన్లో శ్రీపాద పేరు మెన్షన్ అయిందనమాట. ఆయన టైటిల్స్ 2 ఇంపార్టెంట్. మహామేఘవర్మన్, కళింగ మహిషాకధిపతి. కళింగ మహిషాకధిపతి అంటే సింపుల్గా చెప్పాలంటే లార్డ్ ఆఫ్ మహిష్క రీజన్ అని అర్థం అనమాట. లాస్ట్ టైం కూడా మనం చూసాం తెలంగాణలో. నెక్స్ట్ మహాసాద. ద నేమ్ ఆఫ్ మహాసాద ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద వెల్పూర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గుంటూరు అండ్ డిస్ట్రిక్ట్. లైక్ మహాసాద పేరు వేల్పూర్ ఇన్స్క్రిప్షన్ ఇది ఒక గుంటూరు డిస్ట్రిక్ట్లో దొరికింది మనకి. అండ్ అసక సద పేరు అమరావతిలో దొరికిన కాపర్ మరియు లెడ్ కాయిన్స్ మీద కనిపిస్తుంది అనమాట. శివాసద. కాయిన్స్ బేరింగ్ ద నేమ్ ఆఫ్ శివాసద వర్ అన్కవర్డ్ ఎట్ అమరావతి అండ్ వద్దెమను. శివమక సద. హిజ్ నేమ్ ఈస్ ఫౌండ్ ఆన్ ఇన్స్క్రిప్షన్ అండ్ ఏ కాయిన్ ఎక్స్కవేటెడ్ ఎట్ అమరావతి. ఇది లైక్ బోత్ ఇన్స్క్రిప్షన్స్ కాయిన్స్లో దొరికిందనమాట. ఇట్ ఈస్ ఎక్స్కవేటెడ్ ఎట్ అమరావతి అని చెప్తున్నారు. హిస్టోరియన్స్ ఇండికేట్ దట్ వశిష్ఠిపుత్ర పుల్వామి, the 24th king of Satavahanas, conquered the Sada kingdom and shifted the capital from Prathisthanapuram to Danyakataka. After the fall of Sada ruler, coastal Andhra became an integral part of the Satavahana kingdom. సో వశిష్ఠపుత్ర పుల్వామి శాతవాహన ఒక 24th కింగ్ అనమాట. సదా కింగ్డమ్ని కాంకర్ చేసి తర్వాత క్యాపిటల్ని ప్రతిష్టానపురం నుంచి ధాన్యకటకి మార్చాడు. దానివల్ల కోస్టల్ ఆంధ్ర మొత్తం శాతవాహన ఎంపైర్లోకి మర్జ్ అయిపోయింది. Amaravati, once a renowned Buddhist site, is now a center of Shaivism. Shaivites established a Shaiva sect known as Simha Parishat, centered at the Amareshwara temple in the Amaravati and propagated the Shaiva faith. అమరావతి ఫస్ట్లో ఒక ఫేమస్ బుద్ధిస్ట్ సెంటర్ అనమాట. కానీ లేటర్ శైవిజం స్ప్రెడ్ ఎక్కువైందనమాట. అమరేశ్వర టెంపుల్ సెంటర్గా సింహ పరిషత్ అనే శైవ సెక్ట్ డెవలప్ అయింది. అంటే ఒక ప్లేస్ డిఫరెంట్ పీరియడ్స్లో డిఫరెంట్ రిలీజన్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండొచ్చు. నెక్స్ట్ కింగ్డమ్ అనమాట. ఇదేమో ఫస్ట్ సదా కింగ్డమ్, నెక్స్ట్ ఏమో బత్తిప్రోలు కింగ్డమ్. ద బుక్ ధర్మామృత రిటర్న్ బై జైన్ పోయట్ నయసేన ఇన్ ద 10th century states that an Ikshvaku prince named Yashodharma migrated south and established a kingdom called Pratipalapura. Historians believe that Pratipalapuram refers to Battiprolu in the Bapatla district. This kingdom is home to the oldest stupa in Andhra Pradesh, which dates back to 3rd century BC. The Battiprolu stupa is unique as it is believed to be the stupa built on the relics of Buddha in Andhra Pradesh. ఇప్పుడు బత్తిప్రోలు కింగ్డమ్ గురించి చూద్దాం. ఇది ఆంధ్ర హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సెంటర్ అనమాట. 10th century జైన్ పోయిట్ అయిన నాయసేన రాసిన ధర్మామృత బుక్ ప్రకారం ఇక్ష్వాకు ప్రిన్స్ లైక్ యశోధర్మ సౌత్కి వచ్చి ప్రతిపాలపుర అనే కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశాడంట. హిస్టోరియన్స్ ఈ ప్రతిపాలపురాన్ని ప్రజెంట్ బత్తిప్రోలు అని ఐడెంటిఫై చేస్తున్నారు. బత్తిప్రోలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ స్తూపాలో ఒకటి. ఇది అప్రాక్సిమేట్లీ 3rd century BCకి చెందిందనమాట. స్తూపా అంటే ఐడియా ఉండింది కదా మీకు. బుద్ధ లేదా బుద్ధిస్ట్ మాంక్స్ రిలీక్స్ని ప్రిజర్వ్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేసే ఒక సాక్రెడ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ అనమాట. హిస్టోరియన్స్ ప్రకారం బొత్తిప్రోలు స్తూప బుద్ధ రిలీక్స్ పైన కన్స్ట్రక్ట్ చేశారు. An inscription here reveals that women from Nandavaram, Chandavolu, offered gifts during the ceremony of enshrining the Buddha's relics in the Battiprolu stupa. Excavations at this site uncovered golden flowers, 62 pearls, 24 silver punched coins and relics associated with the stupa. బత్తిప్రోలు ఇన్స్క్రిప్షన్ ప్రకారం నందరవరం ప్రజెంట్ దాన్నే చందవోలు అంటారు. అక్కడ నుంచి వచ్చిన కొంతమంది ఉమెన్ బత్తిప్రోలుకి వచ్చారనమాట. ఎందుకు వచ్చారంటే అప్పుడు ఒక బుద్ధ రిలీక్స్ని స్తూపాలో ప్రతిష్ఠిస్తున్నారంట. లైక్ ఎన్ష్రైనింగ్ సెరమోనీ అంటే ప్రతిష్ఠించే సెరమోనీ అనమాట. అది చాలా సాక్రెడ్ రిలీజియస్ ఈవెంట్ అనమాట. ఆ సెరమనీలో ఆ ఉమెన్ గిఫ్ట్స్ ఆఫర్ చేశారు. సో ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే హిస్టరీ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అనమాట. ఎందుకంటే అప్పట్లో సొసైటీలో ఉమెన్ కూడా రిలీజియస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని మనం తెలుస్తుంది. An inscription found near Battiprolu stupa reveals that King Kubereka, the son of Savera, managed the administration with the assistance of Nigama Sabha and Simha Gosti. It was named Simha Gosti after the Gautam Buddha, who was known as Sakya Simha. King Kubera was its patron. The inscription, written in Prakrit and Brahmi script, is the oldest found in Andhra Pradesh after Ashoka's inscription.
బత్తిప్రోలు ఇన్స్క్రిప్షన్లో కింగ్ కుబేరక సవేరస్ అని మెన్షన్ చేసి ఉంది. కుబేరక అడ్మినిస్ట్రేషన్ని నిగమ సభ హెల్ప్ చేసిందనమాట. నిగమ అంటే టౌన్ అని, నిగమ సభ అంటే టౌన్ ఎల్డర్స్, మర్చెంట్స్, ఇంపార్టెంట్ పీపుల్ కలిసి అడ్మినిస్ట్రేషన్లో సపోర్ట్ చేసే ఒక కౌన్సిల్. కుబేరకని సింహగోష్ఠి అని పిలిచేవారు. ఈ నేమ్ గౌతమ్ బుద్ధకి ఉన్న ఒక బిరుదు నుంచి వచ్చిందనమాట. సింహ అంటే లయన్. ఇది గ్రేట్నెస్, కరేజ్, రెస్పెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. సఖ్యసింహ ఇన్స్క్రిప్షన్. బత్తిప్రోలు ఇన్స్క్రిప్షన్లో గౌతమ్ బుద్ధని సఖ్యసింహ అని పిలిచారు. సఖ్యసింహ అంటే లయన్ ఆఫ్ శక్య క్లాన్ అని అర్థం. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం కింగ్ కుబేరిక బత్తిప్రోలు స్తూపాకి ప్యాట్రన్గా ఉన్నాడు. అంటే ఆ స్తూప కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్కి కింగ్ సపోర్ట్ ఇచ్చాడనమాట. ఓల్డెస్ట్ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రాకృత్ లాంగ్వేజ్లో బ్రాహ్మీ స్క్రిప్ట్లో రాయబడింది. ఆంధ్రప్రదేశ్లో ఆ అశోక ఇన్స్క్రిప్షన్స్ తర్వాత దొరికిన ఓల్డెస్ట్ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్లో ఇదొకటి. కాబట్టి బత్తిప్రోలు ఆర్కియలాజికల్గా చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. The Nigama Sabha, a council of merchants typically composed of cities merchants, indicates that the king administered the kingdom with their support, suggesting a form of democratic governance. Over time, Bhattiprolu became part of the Satavahana kingdom. ఇన్స్క్రిప్షన్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, నిగమ సభ. నిగమ సభ అంటే సిటీలో ఉన్న మర్చెంట్స్ లేదా ట్రేడర్స్ అసోసియేషన్ అనమాట. ఇప్పటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటిది అని అనుకోవచ్చు. కింగ్ కుబేరిక ఈ నిగమ సభ సపోర్ట్తో అడ్మినిస్ట్రేషన్ నడిపినట్టు ఇన్స్క్రిప్షన్ సజెస్ట్ చేస్తుంది. అంటే అడ్మినిస్ట్రేషన్లో మర్చెంట్స్ని కూడా ఒక రోల్ ఉండేదన్నమాట. దీన్ని బట్టి హిస్టోరియన్స్ ఒక కంక్లూజన్కి వచ్చారు. అప్పట్లో కంప్లీట్ మొనార్కీ కాకుండా లోకల్ పీపుల్, మర్చెంట్స్, లీడర్స్ అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేసే ఒక సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్, the Hathigumpa inscription from the 2nd century indicates that King Kharavela defeated the Satavahanas and destroyed their city of Pitunda by ploughing it with the donkeys. Many scholars believed that present-day Bhattiprolu corresponds to the ancient city of Pitunda. Greek traveler Ptolemy mentioned the city in his book Geography under the name Pitindra. In 870, an archaeologist named Boswell, along with others such as Robert Sewell, Alexander Reed, A.H. Longhurst, Walter Elliot, Raiprolu Subramaniam, conducted excavations at Bhattiprolu Stupa. Bhattiprolu Stupa has a height of 40 feet, a dome diameter of 132 feet, and a circumambulation path, Pradikshina Patha, of 8 feet. Remains of Buddhist monastery were found nearby. A limestone head of Buddha and a sculpture of Naga Muchalinda were also unearthed. ఇప్పుడు బత్తిప్రోలు మీద అటాక్ గురించి చూద్దాం. 2nd century BCలో కళింగ కింగ్ కారవెల శాతవాహనాల్ని డిఫీట్ చేసి పితుంద అనే సిటీని డిస్ట్రాయ్ చేశాడు. ఇక్కడ బుక్లో ఏంటంటే ప్లఫింగ్ విత్ డాంకీస్ అని మెన్షన్ చేశారు. అంటే ఏంటంటే సిటీని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి మళ్ళీ డెవలప్ కాకుండా సింబాలిక్గా డాంకీస్తో దున్నించాడు అని అర్థం అనమాట. సో బత్తిప్రోలు ఈజ్ ఈక్వల్ టు పితుంద. అంటే లైక్ చాలా హిస్టోరియన్స్ ప్రెజెంట్ ఏంటంటే బత్తిప్రోలునే ఏన్షియంట్ పితుంద అని పిలుస్తుండే. గ్రీక్ జోగ్రఫర్ టాలమీ తన జోగ్రఫీ బుక్లో కూడా పితుంద సిటీని మెన్షన్ చేశాడనమాట. కాబట్టి బత్తిప్రోలు హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది ఇక్కడ. 870 నుంచి బత్తిప్రోలులో ఎక్స్కవేషన్ స్టార్ట్ అయ్యాయి. బోస్వెల్, రాబర్ట్ సీవెల్, అలెగ్జాండర్ రే, ఏహెచ్ లాంగ్హర్స్ట్, వాల్టర్ ఎలియాట్, రాయ్ప్రోలు సుబ్రహ్మణ్యం లాంటి ఆర్కియలాజిస్ట్ ఇక్కడ ఎక్స్కవేషన్స్ కండక్ట్ చేశారు. ఈ ఎక్స్కవేషన్స్ వల్ల బత్తిప్రోలు హిస్టరీ గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. బత్తిప్రోలు స్తూప డైమెన్షన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అందులో హైట్ 40 feet ఉంది, డోమ్ ఒక డయామీటర్ 132 feet, ప్రదక్షిణ పథ అంటే తెలిసిందే మనం ప్రదక్షిణ చేసే ఏరియా, అది 8 feet అనమాట. అది అంటే ఇది అప్పట్లో ఒక పెద్ద బుద్ధి స్తూప లాగా. అండ్ ఎక్స్కవేషన్స్లో స్తూప మాత్రమే కాదు, బుద్ధిస్ట్ మానెస్టరీ రిమైన్స్, లైమ్ స్టోన్ బుద్ధ హెడ్, నాగ ముచ్చలింద స్కల్ప్చర్ ఇవన్నీ దొరికాయన్నమాట. దీన్ని బట్టి బత్తిప్రోలు బుద్ధిజంకి ఒక మేజర్ సెంటర్ అని క్లియర్ అవుతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ కింగ్డమ్ వచ్చేసి వర్ధమను కింగ్డమ్. ఎవిడెన్స్ సజెస్ట్ దట్ ఏ కింగ్ నేమ్ సోమక రూల్డ్ వర్ధమను. దీన్నే మనం శలిపురం అంటాం, లొకేటెడ్ నియర్ అమరావతి యాజ్ ఇట్స్ క్యాపిటల్. హీ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ reigned బిఫోర్ ద సదా డైనాసిటీ. During the Satavahana rule, Vardhamanu was a significant center of Jainism. Initially known as Vardhamanapuram, named after Vardhamana Mahavira, the 24th Jain Tirthankara, it eventually became Vardhamanu. Jain cave temples here were named after Samprati, the grandson of Ashoka.
వర్ధమను కింగ్డమ్ అమరావతి దగ్గర ఉన్న వర్ధమను లేదా షల్లీపురంని క్యాపిటల్గా చేసుకుని ఉండిందనమాట. ఎవిడెన్స్ ప్రకారం సోమక అనే కింగ్ ఈ కింగ్డమ్ని రూల్ చేశాడు. హిస్టోరియన్స్ ప్రకారం ఈ కింగ్డమ్ సదా డైనాస్టీ కన్నా ముందు ఉండేదన్నమాట. శాతవాహన పీరియడ్లో వర్ధమను జైనిస్కి ఒక ఇంపార్టెంట్ సెంటర్గా డెవలప్ అయింది. అప్పట్లో ఇక్కడ జైన్ మాంక్స్, జైన్ టెంపుల్స్, జైన్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉండేవారు. కాబట్టి ఈ ప్లేస్ రిలీజియస్ ఇంపార్టెన్స్ అయిపోయిందనమాట. ఇనిషియలీ ఈ ప్లేస్ని వర్ధమనుపురం అని పిలిచేవారు. ఈ పేరు 24th జైన్ తీర్థంకర మహావీర, ఈయన ఒరిజినల్ నేమ్ ఏంటి? వర్ధమన. సో ఆయన నేమ్ నుంచి వచ్చిందనమాట. తర్వాత కాలంలో ఆ పేరు మార్చి వర్ధమను అయిందనమాట. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న జైన్ కేవ్ టెంపుల్స్ని సంప్రతి పేరుతో పిలిచేవారు. సంప్రతి ఎవరు అంటే అశోక చక్రవర్తి ఒక గ్రాండ్ సన్. జైన్ ట్రెడిషన్ ప్రకారం సంప్రతి జైనిజంని చాలా సపోర్ట్ చేశాడు. అందుకే ఆయన పేరు ఇక్కడ జైన్ టెంపుల్స్తో కనెక్ట్ అయింది. నెక్స్ట్ కింగ్డమ్స్ ఆఫ్ రాయలసీమ. Lead coins discovered in Veerapuram village located in Pagidhyala mandal of Nandyala district indicate that this region was ruled by kings Maharathi Hasti and Maharathi Sivaskanda Hasti after the Mauryan dynasty. 14 small Shiva temples dating to 1st century AD were found in the area, which historians believe are among the earliest Hindu temples in India. It appears that the Satavahanas later conquered this kingdom. Presently, Veerapuram, situated on the banks of Krishna river, has been submerged due to Srisailam project. Additionally, scholars believe that a small kingdom persisted in Gudimallam near Tirupati. ఇప్పుడు మనం రాయలసీమ చూస్తున్నాం. మౌర్య ఎంపైర్ తర్వాత రాయలసీమలో కూడా కొన్ని లోకల్ కింగ్డమ్స్ రూల్ చేశాయి. వీరపురం ఇది నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉండింది. ఎక్స్కవేషన్స్లో లెడ్ కాయిన్స్ దొరికాయి అన్నమాట. ఆ కాయిన్స్ మీద ఇద్దరు కింగ్ పేర్లు కనిపించాయి, మహారథి హస్తి, మహారథి శివస్కంద హస్తి. కాబట్టి హిస్టోరియన్స్ కంక్లూడ్ చేసింది ఏంటంటే ఈ రీజన్ని మహారథి టైటిల్ ఉన్న ఒక లోకల్ రూలర్స్ రూల్ చేశారు అని. ఇంకో ఇంపార్టెంట్ డిస్కవరీ ఏంటి అంటే వీరపురం ఆ విలేజ్ దగ్గర 14 స్మాల్ శివ టెంపుల్స్ దొరికాయంట. సో హిస్టోరియన్స్ ప్రకారం ఇవి 1st century ADకి సంబంధించినవి. ఇండియాలో ఓల్డెస్ట్ హిందూ టెంపుల్స్లో కొన్నిగా వీటిని కన్సిడర్ చేస్తున్నారు. ఇది అప్పటికే శైవిజం డెవలప్ అవుతుందని చెప్తుందన్నమాట. లైక్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ. ప్రెసెంట్ వీరపురం ఇప్పుడు ఒరిజినల్ ఫామ్లో లేదు. కృష్ణా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసిన శ్రీశైలం ప్రాజెక్ట్ వల్ల ఆ విలేజ్ సబ్మర్జ్డ్ అయిందని, అంటే ఇప్పుడు అది నీటి కింద ఉంది అని. తిరుపతి దగ్గర ఉన్న గుడిమల్లం ఏరియాలో కూడా ఒక స్మాల్ కింగ్డమ్ ఉండేదని ఎవిడెన్స్ సజెస్ట్ చేస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లేవు, కానీ హిస్టోరియన్స్ పాసిబిలిటీగా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, while the Satavahanas ruled Telangana, the coastal regions of Andhra was governed by Sada dynasty, Rayalaseema by the kings with the title Maharadhi, with the Veerapuram serving as their center. By around 1st century AD, the Satavahana gradually conquered coastal Andhra and the Rayalaseema, unifying them under their rule and establishing dominance over all the Telugu regions. So Telangana emo Satavahanas rule, కోస్టల్ ఆంధ్ర ఏమో సాదా డైనాసిటీ రూల్, రాయలసీమ మహారథి రూలర్స్ రూల్ చేస్తుండే అనమాట. కానీ 1st century AD కల్లా శాతవాహన స్ట్రాంగ్ అయ్యారు. శాతవాహన స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు ముందుగా సదా కింగ్డమ్ని కాంక్వర్ చేసి తర్వాత రాయలసీమని కూడా వాళ్ళలో మర్చ్ చేసుకున్నారనమాట. ఫైనల్గా తెలుగు రీజియన్స్ అన్నీ శాతవాహన ఎంపైర్ కిందకి వచ్చేసాయి. సో దేర్ హౌ వి కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ APPSC హిస్టరీ సిరీస్. దీంట్లో ఇక్కడ అటాచ్డ్గా కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం, ఎందుకంటే చాలా లెందీ అయిపోయింది వీడియో.